నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. శిరీష అంటే ఎవరికి తెలియకపోవచ్చు, కానీ బర్రలక్క అంటే మాత్రం చాలామందికి తెలుసు. బర్రలక్కగానే తను చాలా ఫేమస్ అయింది. నార్మల్ సాధారణ అమ్మాయి, అంటే రీల్స్ చేస్తూ, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ చాలా పేరు తెచ్చుకుంది. బర్రలక్కగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత నిరుద్యోగ సమస్య మీద తను పోరాటం చేస్తున్నానని చెప్పేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి అయితే తను ఇండిపెండెంట్ అభ్యర్థిగా అయితే పోటీ చేసింది అసెంబ్లీ ఎన్నికల్లో. ఇప్పుడైతే తను ఎంపీ బరిలో నిల్చుంటున్నానని చెప్పేసి నాగల్ కర్నూలు నుంచి పోటీ చేస్తున్నట్టు తను అయితే ఈరోజు అయితే తన నామినేషన్ని వేయడం అయితే జరిగింది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. ఇప్పుడు చూస్తుంటే బర్రలక్క, ఇంతకుముందు మనం చూస్తే ఆమె కొల్లాపూర్ నుంచి వెళ్ళి అసెంబ్లీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసింది. కాకపోతే అక్కడ తనకి ఎంతోమంది సపోర్ట్ చేసినా కూడా తను అక్కడ డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. కేవలం 5,000 ఓట్లతో మాత్రమే తను రావడం జరిగింది, దక్కించుకుంది. ఇప్పుడు మళ్ళీ ఎంపీ బరిలో దిగుతున్నాను అని చెప్పేసి నాగర్ కర్నూలు నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నాను అని చెప్పేసి తన నామినేషన్ అయితే దాఖలు చేసుకున్నారు. అండ్ ఇప్పుడు మరి అప్పుడున్న హవానే ఇప్పుడు నడిచే అవకాశం ఉందంటారా లేదంటారా? బేసికల్లీ బర్రెలకు యాక్చువల్గా చెప్పాలి అంటే అప్పుడు పోటీ చేసి తప్పు చేసింది. ఎందుకంటారు? అదేదో ఇప్పుడే పోటీ చేస్తుంటే కొంచెం బాగుండేది. ఇప్పుడు అక్కడ బేసిక్గా ఎవరున్నారు, బీజేపీ నుంచి పోతుగంటి రాములు వాళ్ళ అబ్బాయి, పోతుగంటి భరత్ అబ్బాయి ఉన్నాడు, భరత్ ప్రసాద్. అండ్ నెక్స్ట్ కాంగ్రెస్ నుంచి మల్లు రవి గారు ఉన్నారు, ఆయన కొంచెం సీనియరేలే. అండ్ నెక్స్ట్ మన బీఆర్ఎస్ నుంచి ఎవరంటే బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసి పార్టీని విలీనం చేసి ఇందులోకి వచ్చాడు చూడు, ప్రవీణ్ కుమార్. అవును, ఆయన ఉన్నాడు అక్కడ. సో ఆయన ఒక్కడే కొంచెం చెప్పుకోదగ్గ పేరు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అదే బర్రెలకి ఇప్పుడు పోటీ చేసి ఉంటే, ఇప్పుడు అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్కి అడ్రస్ లేకుండా పోయింది. అండ్ కాంగ్రెస్ బీజేపీ ఒకలాగా కొట్లాడుతున్నాయి. బలమైన క్యాండిడేట్ ఎవరు, బలమైన క్యాండిడేట్ ఎవరు అనేది ప్రతి చోట సాగుతుంది. నాగర్ కర్నూలులో మాత్రం పెద్దగా చెప్పుకునే పేర్లు ఏంటి లేవు. ఓకే. సో ఇప్పుడు అదే బర్రెలక్క ఈ టైంలో సెన్సేషన్ అయితే నిజంగా గెలిచేది. నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకు గెలిచేది అంటున్నానంటే కనీసం అట్లీస్ట్ ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కోసం మొత్తం దేశం అంతా వెళ్ళింది కొల్లాపూర్కి. కానీ ఆమెకు కావాల్సిన కొల్లాపూర్ ఓట్లే. వీళ్ళందరూ వచ్చి చూసి తినేసిపోయిన వాళ్ళు ఆమె చుట్టూ తిరిగి చేతులు ఊపి హాయ్ అక్క బాగున్నావు అక్క అని చెప్పి వెళ్ళిపోవడం. వాళ్ళందరూ ఓట్లేరు, ఎందుకంటే పక్క రాష్ట్రం వాళ్ళు అంతే కదా, ఎక్కడెక్కడ నుంచో వచ్చారు వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. సేమ్ మన పవన్ కళ్యాణ్ లాగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటే అక్కడ 100 మంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ హైపరాదిలో ఆ జబర్దస్త్ వీళ్ళందరూ వెళ్ళారు. వాళ్ళందరూ ఓట్లేరు ఆయనకి, ఎందుకు వాళ్ళ ఓటు హక్కులు అక్కడ ఉండవు, పిఠాపురంలో ఉంటాయి. అసలు పవన్ కళ్యాణ్కి లేదు పిఠాపురంలో ఓటు హక్కు. అవునా? అట్లాంటిది జనాలందరూ జస్ట్ ఇట్లా వస్తారు కదా, ఆ గుంపులో ఆ హడావిడి ఆ కోలాహలం కనబడితే మళ్ళీ ఎటోళ్ళకి వెళ్ళిపోతారు. బర్రెలక్క విషయంలో ఎట్లా అంటే ఇప్పుడు కొల్లాపూర్ నాగర్ కర్నూలు నియోజకవర్గం కదా పెద్దది. కొల్లాపూర్ నుంచి ఇప్పుడు 5,000 ఓట్లు వచ్చాయి. మొన్న 5,000 6,000 ఓట్లు వచ్చాయి. అట్లా ప్రతి ఊరి నుంచి ఎక్కడెక్కడ నుంచి 6 ఓట్లు వేసుకుంటే ఈమెకి ఒక 40,000 50,000 వస్తాయి కదా. మరి దెన్ ఈజీ గెలిచేది అట్లీస్ట్, లేదా ప్రభావితం చేసేది ఓట్లని. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే అనేక మంది ఎన్ఆర్ఐలో మాకు సపోర్ట్ చేశారు. ఎంతో మంది ప్రొఫెసర్స్ కూడా తన పక్కన కూర్చొని తనకు అండగా నిలిచారు. ఆ టైంలో పక్క రాష్ట్రాల నుంచి వచ్చి విద్యార్థులు, అంటే నిరుద్యోగులు, ఆమె ఏంటంటే తన ఎజెండా ఏంటంటే నిరుద్యోగం గురించి తను కదా ఆమె మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసింది. ఆమె చెప్పింది ఏంటి, మా ఊర్లో ఇంటర్ కాగానే పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నామండి. ఎందుకు మేము మమ్మల్ని చదివించాలని తల్లిదండ్రులకు కూడా ఉంది. కాకపోతే డిగ్రీ కాలేజీలు చదవాలంటే అక్కడికి వెళ్ళాలి. ఆడపిల్ల అక్కడి దాకా ఎందుకులే, ఇక చాలే అమ్మ చదువు, 20 రోజులు బాగాలేవని కన్విన్స్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళడం ఇష్టం లేక, అదే అక్కడ పంపించడం ఇష్టం లేక, అదే అట్లాంటి కాలేజీలు ఇక్కడే ఉంటే మా వాళ్ళు కూడా డిగ్రీలు పీజీలు చేసి మొత్తం కొల్లాపూర్లో 500 మంది డాక్టర్లు అవుతారు కదా అని చెప్పేసి ఆవిడ అనుకుంది. బేసిక్ నెక్స్ట్ నిరుద్యోగ సమస్య గురించి అసెంబ్లీలో మాట్లాడడానికి ఎవ్వరు లేరు. నేను ఎత్తుతున్నాను ఈ గొంతుని. నేను అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఒక్కరన్నా ఉంటారు కదా నిరుద్యోగ సమస్య. అప్పుడెప్పుడో షర్మిల వచ్చింది, నిరుద్యోగ ర్యాలీ అని చేసి షర్మిల వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది ఆంధ్రకి, ఇంకెవరు లేరు ఇక్కడ. అంటే నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడాలంటే షర్మిల తర్వాత బర్రెలక్క ఇంకా ఆప్షన్ లేదు. సీరియస్లీ ఎవరు మాట్లాడట్లేదు దాని గురించి. సో అట్లా నేను ఉన్నాను కదా హాస్పిటల్లో.
ఏదేంటిది ఇక్కడ ఏదన్నా చిన్న చిన్న గాయాలు అయితే తుడవడానికి ఉడవడానికి ఇక్కడ ఉన్నారు. కుట్లేయాలన్నా ఇంకేమన్నా చేయాలన్నా మేము అక్కడెక్కడికో పోవాల్సి వస్తుంది. ఆ రోడ్లు చూస్తేనేమో దారిలోనే డెలివరీలు అయిపోతున్నాయి. మంచి రోడ్లు వేయాలి. ఇట్లాంటి కొన్ని మంచి ప్రధానమైన సమస్యలనే ఎంచుకొని ఒక మంచి మేనిఫెస్టో రెడీ చేసింది. అది ఎన్ఆర్ఐలు కూడా అట్రాక్ట్ అయ్యారు, ఫండ్స్ ఇచ్చారు. రోజుకు 300-400 మంది భోజనాలు పెట్టే స్థాయికి వచ్చింది. రోడ్డు మీద చిన్న హోటల్, వాళ్ళే సరిగ్గా తింటున్నారా లేదా అనే బరలెక్క రోజు 300 మందికి భోజనాలు పెట్టి పంపగలిగింది. అంటే పర్లేదు ఆ సిచ్యువేషన్. అండ్ తర్వాత ఏమైంది పరిణామాలు, ఆ యూట్యూబ్ ఛానల్ వాడితో గొడవ చేసుకోవడం, వాడు ఎవడో నెగిటివ్ చేయడం, ఈమె వాళ్ళు గొడవ పడడం. ఆ తర్వాత లాస్ట్ రేపు ఎల్లుండి నామినేషన్ అనగా వాళ్ళ డాడీని తీసుకొచ్చి ఆమె గురించి బ్యాడ్ చేయడం. మళ్ళీ ఆ పెళ్లి బాగానే జరిగిందిలే. ఆ అబ్బాయి అక్కడ పక్కనూరు అబ్బాయి వాళ్ళ ఫంక్షన్ హాల్ బాగా జరిగింది. యూట్యూబర్లు వీళ్ళందరూ వెళ్ళి బాగానే కవర్ చేశారు, లైవ్లు కూడా ఇచ్చారు, బాగానే జరిగింది. సో ఇక అసలు విషయం అంటే ఆ మీద నెగిటివిటీ పెద్దగా ఏం లేదు. ఈ మధ్యలో మళ్ళీ సోషల్ మీడియాలో ఉన్న వీళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ స్పాలని, సెలూన్స్ని, నగల షాప్లని, చీరల షాప్లను అడ్వర్టైజ్ చేసుకోవడానికి పిలిచారు, ఎంతో కొంత ముట్ట చెప్పారు, బాగానే ఉంది, షీఈస్ గుడ్. కానీ అప్పటి బర్రెలక్క అంటే ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ రెండు మిళితమై ఉన్నాయి, ఒక రకంగా ఉంది. అప్పటి బర్రెలక్క ఇప్పుడు కనుక వచ్చుంటే, అంటే అసలు అప్పుడు పోటీయే చేయకుండా ఇప్పుడే నామినేషన్ వేసి ఇక్కడ నుంచి ప్రయాణం మొదలు పెట్టుంటే, ఇప్పుడు ఈరోజు నామినేషన్ వేసింది పట్టుమని 10 రోజులు, అప్పుడు కూడా 15 రోజులే హడావిడి చేసింది. ఆ 15 రోజుల హడావిడిలో అరే ఏదో అయిపోయింది. ఇప్పుడు మాధవీలతకి ఎలా ఉంది ఓల్డ్ సిటీలో, అంత క్రేజ్ వచ్చేది. ఆ క్రేజ్లో కనీసం నెంబర్ 1 గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఓన్లీ కొల్లాపూర్ ఓట్లే కాదు కదా, కొల్లాపూర్ వాళ్ళందరూ వేసేటోళ్ళు. అండ్ ఆ చుట్టుపక్కల 4-5 ఓ 10 ఊర్లు చుట్టుకున్నా కూడా అక్కడక్కడి నుంచి 5 ఓట్లు, 6 ఓట్లు, 4,000, 2,000 అన్ని జమ చేసుకున్నా కూడా కొంచెం వచ్చేది. అట్లీస్ట్ కనీసం ప్రభావితం చేసేది ఆ నియోజకవర్గం. అంటే ఇక్కడ ఏంటంటే ఏదైతే తను ఆ టైంలో గలమెత్తి మాట్లాడిందో, కాకపోతే ఇప్పుడు అది కంటిన్యూ చేయలేకపోయింది, దానివల్ల వెనుకబడిపోయింది. ఇప్పుడు కూడా చూస్తే జస్ట్ ఒక 20 days ఉంది పోలింగ్కి. ఇంత లేట్గా తను నామినేషన్ వేయడం అనేది అంటే తనలో ఏదైతే అప్పుడున్న ఆ ఫైర్ ఇప్పుడు లేదనుకోవాలా ఎట్లా? అది నామినేషన్ అంటే నార్మల్ విషయం కాదు, 25,000 ఎంతో ఇవ్వాలి అక్కడ. అప్పుడు అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ 10,000 ఏదో పోయింది, మళ్ళీ ఒక 25,000 పిల్లకి జమ అవ్వాలా, మళ్ళీ అక్కడెక్కడికి వెళ్ళి నామినేషన్ వేయాలి. నామినేషన్ వేస్తున్నాను అంటే మళ్ళీ అవి కొట్టించుకోవాలి, 25,000తో పోదుగా. ఆ పేపర్లో ఏవో కొట్టించుకోవాలి, ఆ కండువాలు ఏవో తయారు చేయించుకోవాలి, ఓ టోపీ తయారు చేయించుకోవాలి, ఆమెతో పాటు ఆమె వెనకాల తిరిగే వాళ్ళకి ఇవ్వాలి. 1-2 లక్షల వ్యవహారం కదా కనీసం మినిమం. తలుపులకి స్టిక్కర్లు వేయాలన్నా ఏం చేయాలన్నా ఆ చిల్లర సమకూర్చుకోవడానికి కొంచెం లేట్ అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే వాళ్ళు తెల్లారులేసి నా అభ్యర్థిని ప్రకటిస్తేస్తున్నా, నామినేషన్ వేస్తున్నా అని చెప్పేసి అంటారు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ రెడీమేడ్ చిల్లర ఉంటాయి, ఈ పిల్ల సమకూర్చుకోవాలి, ఈమె దగ్గర లేవు కదా డబ్బులు, అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయి ఉండొచ్చు అనుకోవచ్చు అంతే. అంటే ఇప్పటివరకు చూస్తే అంటే చాలా ఉద్దండులతోనే ఆమె పోటీ చేసింది అక్కడ చూస్తే అసెంబ్లీ ఎలక్షన్స్. అవును చాలా మంది ఆమెకి బెదిరింపు కాల్స్ వచ్చినాయి అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే తనని కిడ్నాప్ చేశారని కూడా వచ్చింది. మరి ఈసారి పరిస్థితులు ఎలా ఉండబోతుంది? ఉండవు ఈసారి పరిస్థితులు. అక్కడ ఏంటంటే లోకల్లో ఆ టైంలో అసెంబ్లీ ఎన్నికల టైంలో బాగా హీట్ జనరేట్ అయింది. అండ్ ఈమె అనుకోకుండా లైమ్ లైట్లోకి వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ, మాధవీలత లాగా సీన్ క్రియేట్ అయింది. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ ఆయన సరే ఏదో బీఆర్ఎస్లో చేరాడు అన్నట్టుంటే ఆయన కోసం కేటీఆర్ వచ్చి ప్రచారం చేస్తే ఈయన ఎక్కడో చూసినట్టు అప్పుడు బ్లూ కలర్ ఇప్పుడు పింక్ కలర్ అని అనుకుంటారు అంతే. మల్లారావు గారు కొంచెం సీనియరే. అండ్ ఈయన భరత్ వాళ్ళ డాడీ అఫ్ కోర్స్ కొంతమందికి తెలిసిన ఆయన సిట్టింగ్ ఎంపీ, వాళ్ళ అబ్బాయిని నిలబెట్టాడు. ఒక రకమైన పోటీ, కానీ పెద్దగా అంటే అక్కడ జనాలకు తెలుసు కానీ ప్రపంచం అంతా తెలిసిన జనాలు అయితే లేరు అక్కడ. బర్రెలకు మాత్రం ప్రపంచం అంతా తెలిసింది ఏదో యాక్టివిటీ వల్ల. సో ఆ రకంగా చూసుకుంటే ఈ టైంలో బర్రెలకు వచ్చుంటే నిజంగా బాగుండేది. ఆమెకి అది మైనస్ అయిందేమో అనుకుంటున్నాం, బట్ ఏమో చెప్పలేం. ఇప్పటికైనా సరే మళ్ళీ ఆ ఎన్ఆర్ఐలు మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ ఫండ్స్ ఇచ్చి మళ్ళీ వెనకాల ఒకవేళ గట్టిగా నిలబడితే ఈమె ఆ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్.